బ్రేకింగ్ న్యూస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు హైకోర్టుకు చేరింది. తనపై నమోదైన పోక్సో కేసును కొట్టేయాలి అని అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ బండి భగీరథ్ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. మరికొద్దిసేపట్లో ఆ క్వాష్ పిటిషన్పై విచారణ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ పిటిషన్లో భగీరథ్ చేసిన వాదనలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. బాధితురాలు మైనర్ కాదు అని బండి భగీరథ్ అంటున్నాడు. ఆమె వయసు 19 నుంచి 20 ఏళ్ల మధ్య ఉంటుంది అని గత రికార్డులే ఇందుకు సాక్ష్యమని భగీరథ్ వాదిస్తూ ఉన్నాడు. కానీ కేసు నమోదు చేసిన బాధితురాలు కుటుంబ సభ్యులు ఆమె వయసు 17 సంవత్సరాలు అని చెబుతున్నారు. తమ మధ్య సుదీర్ఘకాలం పరస్పర అంగీకారంతోనే సంబంధం ఉందని, కేవలం వ్యక్తిగత విభేదాల వల్లే 8 నెలల క్రితం నాటి ఘటనను ఇప్పుడు తెరపైకి తెచ్చారు అని ఆరోపించారు. బాధితురాలి తల్లిదండ్రులు తనను 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని బ్లాక్మెయిల్ చేశారు అంటూ బాంబు పేల్చాడు బండి భగీరథ్. బట్ ఈ కేసులో పోలీసులు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. బాధితురాలు మైనర్ అనడానికి తమ దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ అంటోంది. ఇప్పటికే మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా రికార్డ్ అయిందని చెబుతున్నారు. రాజకీయ పలుకుబడితో సాక్షులను బెదిరించే అవకాశం ఉంది అని, అందుకే భగీరథ్ బెయిల్ పిటిషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరి హైకోర్టు ఏ వాదనలను అంగీకరించే అవకాశం ఉంది? హైకోర్టు ముందు ఇరు పార్టీలు వినిపించే వాదనలో హైకోర్టు ఎవరి వాదనల్లో వాస్తవం ఉందని అభిప్రాయపడే అవకాశం ఉందనే విషయంపై ఇప్పటి ఉత్కంఠ కలిగిస్తోంది. భగీరథ్కు ఊరట లభిస్తుందా లేదా చిక్కులు తప్పవా అనే విషయంపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రానా మనకు అందుబాటులో ఉన్నారు. రానా, ఈరోజు భగీరథ్ కేసులో ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఎవరు వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మరీ ముఖ్యంగా ఆ అమ్మాయి మైనరా మేజరా? ఒకవేళ నిజంగా మైనర్ కాకపోయి ఉంటే పోక్సో అప్లికబుల్ కాదు. ఒకవేళ మైనర్ అయితే బండి భగీరథ్కు బహుశా చిక్కులు తప్పే అవకాశం లేదు. సో అమ్మాయి మైనర్ కాదు అనటానికి ఎటువంటి సాక్ష్యాలను భగీరథ్ చూపించబోతున్నాడు? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది బండి భగీరథ్ వ్యవహారము. సో పోక్సో కేసు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు దీనిపైనే కాన్సన్ట్రేట్ చేశాయి. దానితో పాటు కేంద్ర సహాయ మంత్రిగా కూడా బండి సంజయ్ పనిచేస్తారు కాబట్టి ఆయన కొడుకే కాబట్టి బండి భగీరథ్. సో దానిపైన ఇప్పుడు ఈ తతంగమంతా నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ చాలా కీలకమైనటువంటి ఘట్టమే అని చెప్పుకోవచ్చు. హైకోర్టులో ఇవాళ ముందస్తు బెయిల్ కానీ క్వాష్ పిటిషన్ కానీ రెండు పైన కూడా విచారణ జరగబోతుంది. సో బెయిల్ వస్తుందా, క్వాష్ పిటిషన్ కొట్టేస్తారా లేదని కూడా మరి కాసేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంది. కాకపోతే ఇవాళ వాదనలు మాత్రం చాలా వాడివేడిగానే జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే బండి భగీరథ్ మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు, మేమిద్దరము స్నేహితులమే, మాకిద్దరికి మంచి రిలేషన్షిప్ ఉంది, కాకపోతే కొన్ని కారణాల వల్ల కొన్ని గొడవల వల్ల మేము విడిపోయాం. సో అప్పుడు ఎప్పుడో జరిగినటువంటి గొడవని ఇప్పుడు తీసుకొని వస్తున్నారనేది కూడా అతను చెప్తున్నారు. దాంతోపాటు నాకు 5 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు అమౌంట్ అడిగారు, నేను ఇవ్వలేకపోయే కొరికి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నట్టు కూడా తన వర్షన్ తను ఆ పిటిషన్లో ఆయన పెట్టినప్పటికీ కూడా పోలీసులు మాత్రం దీన్ని కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. చాలా గట్టిగానే ఇవాళ వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో కానీ ఇతర మాధ్యమాల ద్వారా కానీ విక్టిమ్స్ సంబంధించి ఏజ్ సంబంధించిన అంశంనే ప్రధానంగా చర్చిస్తున్నారు. కాబట్టి యాజ్ పర్ పోక్సో చట్టం అక్కడ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన తర్వాత ఎవరు కూడా విక్టిమ్ గురించి వ్యవహారాలు కానీ ఆమెకు సంబంధించిన మొత్తం ఆధారాలకు సంబంధించిన కానీ ఎక్కడ కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏజ్ మొత్తం డిక్లేర్ చేయాల్సింది పోలీసులు. ఆల్రెడీ 3 రకాలకు సంబంధించి డాక్యుమెంట్స్ అంతా కూడా పోలీసులు వెరిఫికేషన్ చేస్తున్నారు. వాళ్ళకు ప్రాథమికంగా అందినటువంటి సమాచారం వరకు ఎప్పుడైతే నేరం జరిగినటువంటి సందర్భానికి ఆమె వయసు ఇటు బిలో దీంట్లో పోక్సో చట్టం కిందకే వస్తుందనేది కూడా పోలీసులు చాలా బలంగా వారు మాట్లాడుతున్న నేపథ్యంలో ఇదే అంశాన్ని కూడా హైకోర్టులో ఇవాళ ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు బండి భగీరథ్ కూడా తన వద్ద కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి, నేను కూడా కోర్టులో సబ్మిట్ చేస్తాను, సో తన లాయర్ ద్వారా కూడా తన వాదనలు వినిపిస్తానని కూడా అతను చెప్తున్నారు. సో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల లోపల ఈ వ్యవహారంపై అంటే బెయిలా జైలా అనేది కరెక్ట్గా మనకు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే వన్స్ ఇఫ్ ఇన్ కేసు బెయిల్ కానీ క్యాన్సిల్ అయితే మాత్రం
ఇమ్మీడియట్గా పోలీసులు అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరోవైపు నిన్న చూసాము, మరొకసారి బండి భగీరథ్కి నోటీసులు జారీ చేశామని కూడా పోయిట్ బషీరాబాద్ పోలీసులు చెప్తున్నప్పటికీ తమ కుటుంబ సభ్యులకి కానీ నాకు కానీ ఇంకా అందలేదని అర్థం చెప్తున్నారు. మరొక లెటర్ కూడా వచ్చింది రేపు, అంటే 15వ తారీఖు. ఇవాళ ఈ హైకోర్టులో వాదనలు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, పూర్తి స్థాయిలో తీర్పు వచ్చిన తర్వాత 15వ తారీఖు మాత్రం నేను పోలీసుల వద్ద వచ్చి విచారణకు హాజరవుతానని కూడా తన వర్షం తాను చెప్తున్నట్టున్నాడు. సో వాటి కూడా బేస్ చేసుకోవాలి. ఒకవేళ కానీ ఇవాళ బెయిల్ కానీ ఒకవేళ బెయిల్ కానీ రాకపోతే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్కే రంగం సిద్ధమైనట్టుగా మనకు సమాచారంతో ప్రాథమికంగా అనేక ఆధారాలను కూడా ఇప్పటికే వారు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఐపీఎస్ అధికారిని నేతృత్వంలో ఈ మొత్తం ఎంటైర్ కేసు అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు కాబట్టి రితిరాజు అన్ని కోణాల్లో కూడా ఆమె మొత్తం తన టీంతో మొత్తం ఎవిడెన్స్లతో కూడా కలెక్ట్ చేసినట్టుగా మనకు సమాచారంతో సో అవన్నీ కూడా ఇప్పుడు హైకోర్టులో వారు సబ్మిట్ చేయబోతున్నారు. అయితే మెయిన్ అబ్జెక్షన్ ఎక్కడైనా చేసేటప్పుడు ఏంటంటే పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి, పైగా కేంద్ర హోం సహాయ మంత్రిగా కూడా బండి సంజయ్ పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అతనికి బెయిల్ ఇస్తే బాధితులను బెదిరించే అవకాశం ఉంది, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందనే అంశాన్ని ఎక్కువగా ఇటు ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పటికే మెజిస్ట్రేట్ కూడా బాధితులకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇవన్నీ పరిగణలోకి చేసిన తర్వాత మరి కాసేపట్లో, అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు హైకోర్టులో 28వ నెంబర్కి లిస్ట్ అయింది. సో అది రావడానికి మరొక గంట 2 గంటలు పట్టే అవకాశం ఉంది కాబట్టి మనం ఇంకా పూర్తి వివరాలు అయితే గంటలో వచ్చే అవకాశం ఉంది. రోహిత్, రైట్ రానా?